హలో నమస్తే ఫ్రెండ్, నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి కొత్తిమీర చాలా ఒక కట్ట కొత్తిమీర తీసుకొని బాగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలండి. తర్వాత అది ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత దాంట్లోకి తగిన మసాలా చాలా సన్నగా తరుక్కోవాలి. ఒక కప్పు శనగపిండి, ఒక 3 చెంచాలు చక్కెర, ఒక స్పూను పసుపు, గరం మసాలా, 2 స్పూన్లు ధనియాల పౌడరు, 1 స్పూన్ కారము, ఒక 2 స్పూన్లు చింతపండు పేస్ట్ అండి. బాగుంటుంది అంటే పుల్లగా తీయగా, తగినంత ఉప్పు, పుల్లగా తీయగా బాగుంటుంది. కొంచెం జీలకర్ర పౌడరు, ఒక అరకప్పు నూగులండి. తర్వాత అన్నీ బాగా కలుపుకొని అంతా బాగా కలిపి ఆ తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత, మన గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి. బాగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్నాక ఆ తర్వాత చూసుకొని ఎక్కువ జారుడుగా ఉండకూడదు, మరీ అంత గట్టిగా ఉండకూడదండి. మీడియంస్గా కలుపుకొని ఆ తర్వాత మనం రొట్టెలు చేసుకుంటే చాక్ మీద పెట్టుకొని అలా కొంచెం 3 సైజులు లేదా 2 సైజులు అట్లా కొంచెం పొడుగుగా చేసుకొని ఆ తర్వాత బాగా కోసుకొని తగినంత సైజులు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులు కటింగ్ చేసుకొని అట్లా కొంచెం నూనె కానీ అప్లై చేయాలండి. మనకు చేతులకు వాటికి ఖర్చుకోకుండా బాగుంటుంది. అట్లా 3 భాగాలుగా విడివిడిగా చేసుకొని అట్లా ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగా కుకింగ్ అయిద్దండి. మన ఆవిటి కుడుముల్లాగా చేసుకోవాలి. డైరెక్ట్ నూనెలో వేసుకోకూడదు. అట్లా ఎన్ని కావాలంటే అన్నీ మన సైజులను బట్టి మనం దాంట్లో పెట్టే ప్లేట్ని బట్టి చేసుకోవాలండి. అయ్యో నాకు ఒక కట్ట కొత్తిమీరకు అన్నీ వడి అయినాయండి. అయ్యో కడాయి పెట్టుకొని దాంట్లో తగినన్ని వాటర్ వేసుకొని బాగా బబుల్స్ వచ్చేటట్టు వేడి కావాలండి. కడాయి పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత దాంట్లో మనకు 2 గ్లాసులు 2.5 గ్లాసు అలా వాటర్ వేసుకొని బాగా బబుల్స్ వచ్చేదాకా మరగబెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. ఆ స్టాండ్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం పెట్టిన ప్లేట్లోకి వాటర్ అనేది రాకుండా. ఇంకా ఆ తర్వాత మనము ఇది రంధ్రాలది ఉంటుంది కదండి, డీస్ లాంటిది, ప్లేట్ అయినా డీస్ అయినా దాంట్లో పెట్టుకుంటే ఆ ఆవిరికి బాగా టైమింగ్ వచ్చేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాల లోపల హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో కుకింగ్ చేసుకోవాలండి. అట్లా అయినాక మనకు చాకు పెట్టి చూస్తే మనకు చాకు అంటుకోకూడదండి. అలా రావాలి బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా తర్వాత వాటిని ఒక 20 నిమిషాలు చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్నాక మనం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఫస్ట్ బాగా వేడి కావాలి. ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని మనకు తగిన సైజు కోసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కటింగ్ చేసుకొని, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అలా కటింగ్ చేసుకొని ఇంకా మనం అవి ఎక్కువ లావుగా కోసామంటే లోపల పచ్చిగా ఉండదండి, బయట ఏమో బాగా గోల్డెన్ కలర్ వస్తుంది, ఉడికినట్టు కనిపిస్తుంది కానీ టేస్ట్ బాగోదు, లోపల పిండి పిండిగా ఉంటుందండి.
ఇంకా తగినంత ఆయిల్ వేసుకొని చాలా బాగుంటాయండి చేసుకొని పప్పులోకి సైడ్ డిష్గా నంచుకోనాటికి. పిల్లలైతే అటు ఇటు తిరుగుతా ఒట్టిగా తినేస్తారండి. మనమైతే కొంచెం అన్నంలోకి పప్పులోకి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కానీ చేసుకొని తినండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం ఆయిల్ వీటెక్కిందో లేదో కొంచెం చెయ్యి అలా పెట్టి చూసి ఆ తర్వాత వేసుకొని మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. పెద్ద హైలో పెట్టామంటే పైన బాగా మాడినట్లు కలర్ వస్తాయి, లోపల అట్టే పచ్చి పచ్చిగా ఉంటుందండి. అట్లా మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని బాగా ఒక మీడియంలో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. అప్పుడు ఈ టేస్ట్ బాగుంటాయి. అది ఆ కలర్ రావాలండి. ఇంకా అప్పుడు తీసుకొని బాగా మనం మరీ ఎక్కువ బాయిల్ అయినాయి అనుకో నూనెలో బాగా సేదు వచ్చినట్టు ఉంటాయి. అలా కాకుండా ఇలా రావాలి. ఇంకన్నీ తీసుకొని ఆ కలర్ వస్తే చాలా బాగా మనకు కుకింగ్ అయినట్టండి. అలాగే మళ్ళీ మనం అట్లా ఆయిల్లో వద్దు అని చెప్పి అవాయిడ్ చేసేవాళ్ళు పక్కన ఒక కడాయి పెట్టుకొని చిన్నది ప్యాన్ లాంటిది దాని మీద కొంచెం నూనె వేసుకొని మనము కొంచెం లైట్గా వేసుకొని అది మొత్తం దానికి అప్లై చేసి ఆ తర్వాత డీప్ అయి కాకుండా మామూలుగా మన పెంకు మీద వాటి మీద ఎలా ఆయిల్ తక్కువ తినేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలా చేసుకోవచ్చండి. అట్లా కానీ బాగుంటాయండి పప్పులోకి అట్లా రసంలోకి వాటల్లోకి చాలా బాగుంటాయి. ఇవాళ రేపు చాలామంది ఆయిల్ అవాయిడ్ చేస్తున్నారు కదా. ఇట్లా ఫ్యాన్ మీద చిన్న చిన్న పెంకుల మీద అలా కాల్చుకున్నా కానీ చాలా బాగుంటాయండి. ఎప్పుడో ఒకసారి డ్రీప్ అయ్యి ఓకేనండి. ఇలా చేసుకుంటే అయ్యే చాలా బాగా టేస్ట్ వస్తాయండి. చూడండి, ఇంకా కావాలంటే ఇట్లా ఆయిల్ మీద వేయించుకున్నట్టు మీద అలా పక్కన ఉన్నట్లు లేనట్లు లైట్గా ఆయిల్ వేసుకొని అలా కాల్చుకున్నవే బాగుంటాయి టేస్ట్. కళ్ళకు కానీ చాలా మంచిదండి. ఇట్లా అంటే ఆయిల్ మీద అట్లా ఆయిల్లో బాయిల్ చేసినవి ఇట్లా కాకుండా ఇట్లా మనము చేసుకుంటాం చూడు పెంకు మీద, అట్లాంటి పిల్లలకి కానీ పెడితే కళ్ళకు కానీ చాలా మంచిదండి. ఇట్లా గ్రీన్ సబ్జీస్ అలా తినరు కదా పిల్లలు, కూరల్లో వేస్తే ఇది మాకొద్దు అది మాకొద్దు ఆకుకూర అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇట్లాంటివి చేసి పెడితే అట్లా తిరుగుతా తింటారండి. సాయంత్రం స్కూల్కి పోయి వచ్చేలేక స్నాక్స్ లాగా అట్లా ఉదయాన్నే 2 క్యారేజీలు పెడతారు కదా పిల్లలకి, స్నాక్స్ లాగా ఒకటి, మధ్యాహ్నం లంచ్కు అట్లాంటి వాటికి పెడితే సైడ్ డిష్గా బాగుంటాయండి. పిల్లలు కానీ బాగా ఖుషిగా తింటారు. అయితే ఒకటండి, ఈ ఎమ్మటే మనము ఆవిరి బట్టి ఆవిరి కుడుములాగా మనము స్ట్రీమ్ చేసుకున్నాక ఎమ్మటే తీసేసి మనం అవి కటింగ్ చేసుకోకూడదండి. ఎందుకంటే అవి మొత్తం ఇడిపోతాయి. ఒక 20 నిమిషాలు బాగా మనము కూల్ చేసామనుకో ఫ్రీజర్లో పెట్టో లేకపోతే మనము రూమ్ టెంపరేచర్కి పెట్టి కానీ చేసామంటే 20 నిమిషాల తర్వాత అయితే చాలా బాగా వస్తాయి కటింగ్ కానీ చూపించేదానికి. అవి చూడండి ఎంత కలర్ ఉన్నాయి బాగా. అట్లా వేయించుకుంటే సిమ్లో వేయించుకోవాలండి. బాగా తక్కువ పెట్టుకొని గ్యాస్ మీడియంలో వేయించుకుంటే బాగా అసలుకు గోల్డెన్ కలర్ వస్తాయి. మనం హడావుడిగా చేసామనుకో అవి ఏమవుతున్నాయంటే లోపల అలాగే ఉంటుంది పిండిగా. ఇట్లా మనం కొంచెం ఇవి చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కానీ ఇవి చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఓకే, బాయ్.